ముందుగా ఈ కార్యక్రమం పాల్గొనడం మీ అందరూ కూడా 2 చేతులకి నమస్కరిస్తూ నేను 7 మాసాలైంది సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయ్యి చాలా మంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ సినిమా హీరోలు క్లాప్స్ కొట్టాలి వీరికి ఇనాగ్రేషన్ రావాలంటే నేను ఎప్పుడు పోలేదు. ఎందుకంటే సమయం లేక నా రోడ్స్ అండ్ నేషనల్ బిల్డింగ్స్ కానీ R&B కానీ పెద్ద శాఖతో పాటు మధ్యలో ఎన్నికలు రావడం పెద్దగా నాకు ఈ సినిమాల మీద పోవాలని ఇంట్రెస్ట్ కూడా లేకపోవడం. కానీ మా దయాకర్ వచ్చి 10th రోజు ఈవినింగ్ 7 గంటలకు నువ్వు ప్రసాద్ స్టూడియో కావాలి అనేది కొంచెం ఓకే అని చెప్పిన. ఏ సినిమా ఏంది అని ఏం అడగలేదు. కానీ అందులో ఒకటి చెప్పిన కీరవాణి గారు వస్తున్నారు సార్, మీరు కీరవాణి గారు వస్తున్నారు. మనం తెలంగాణ గీతమే కాదు మన దేశానికే ఆస్కారం తొలిసారి చెప్పిందంటే నాకు ఆయన అంటే చాలా ఇష్టం అని చెప్పి నేను ఆయన పేరు చెప్పిండు. దయాకర్ గారు అడగంగానే ఒప్పుకొని రావడం. ఈరోజు మురళి గారు ఒక మంచి చిత్రం, దాని స్టోరీ నాకు దయాకర్ చెప్పిన కానీ నేను బయట చెప్పకూడదు చెప్పింది. కానీ వారికి అలాగే మా సుమన్ గారు నేను యూత్ కాంగ్రెస్ నల్గొండకు తీసుకొచ్చినప్పుడు ఒక టీమ్ ఓపెనింగ్ నేను అప్పటికి ఎమ్మెల్యే కానీ తర్వాత 6 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా 6 సార్లు గెలిచాను. తర్వాత మా గురువు గారి బిడ్డ మా చెల్లె వెన్నెలకు, అలాగే మన బెల్లయ్య నాయక్ గారు, మూల వెంకరెడ్డి గారికి, ఇంకా మన సుమిత్ర చంద్రబోస్ గారు కూడా మనమే కలిశారు నా దగ్గరికి వచ్చి. ఇంకా వేదిక ఉన్న చాలా మందికి అందరికీ అంటే ముఖ్యంగా మా అద్దెకి దయాకర్ నటన చూడలే కానీ ఆయన జ్ఞానం, ఆయన టీవీలలో మాట్లాడే ప్రతి సబ్జెక్టు ఏ డిబేట్ లో పాల్గొన్న ఆనందంగా మాట్లాడుతూ ఎప్పుడు కూడా టీవీలలో చూడండి, ఎప్పుడు రెచ్చిపోయాడు ఆయన. ప్రతి సబ్జెక్ట్ కూడా అవగాహనతో మాట్లాడి ఒక స్పృహతో ఉన్న నాయకుడు ఆయన. దురదృష్టం ఆయన చట్టసభలో కాకుండా మన ఎన్నికలు చెప్పిన తప్పకుండా నువ్వు ఎప్పటికీ పెద్ద నాయకుడు నాకు తెలుసు కాబట్టి సింపుల్ గా ఉండు, ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల మీద ఎప్పుడు కూడా స్పందించే వ్యక్తి. ఇకపోతే మీ అందరికీ కూడా తెలంగాణ సినిమా ఇండస్ట్రీ శాఖ మంత్రిగా మురళి గారికి తప్పకుండా నేను ఆశీర్వాదం ఇస్తున్నాను. గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నది, నా సపోర్ట్ తో పాటు మా ముఖ్యమంత్రి గారి సపోర్టు. ఇలాంటి సినిమాలు రావాలి, ప్రజలలో మార్పు రావాలి. కొందరు రాజ్యాంగం మారుతామని, కొందరు అదేని, కొందరు కులం మతం పేరు మీద జరుగుతున్న ఈ విదేశాలలో ఇండియా ఫైల్స్ లాంటి సినిమాలు ఇప్పుడు అవసరం. 140 కోట్ల జనాభాలో ఈరోజు మనం విభిన్న జాతులు, కులాలు, మతాలు అందరం కలిసికట్టుగా ఉంటేనే మనం ముందుకు పోగలం. కానీ కులం పేరు మీదనో మతం పేరు మీదనో విమర్శలు చేసుకోవడం మాని కలిసి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన గ్రామాలని అభివృద్ధి చేసుకుంటూ పేదవాళ్ళని ఒక చెయ్యాలిస్తూ పైకి తీసుకురావాల్సింది. అందుకనే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కోరిన విధంగా చిన్న రాష్ట్రాలు కావాలని చెప్పి 70 ఏళ్ళ కింద రాజ్యాంగం రాసినప్పుడే ఎందుకు చెప్పిందంటే చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి అని చెప్తే ఇలా తెలంగాణ రాష్ట్రం కూడా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కానీ ఇచ్చినప్పుడు ఈ 10 సంవత్సరాలు మనం ఏం సాధించుకున్నాం ఒకసారి ఇంకా చూస్తే శూన్యంగా అనిపించి ఇలా తెలంగాణ గీతాన్ని మొదలు పెట్టుకున్న మా ముఖ్యమంత్రి గారు ఇదే కీరవాణి గారు ప్రపంచంలో మన తెలుగు జాతిని కీర్తి పతాకాన్ని తీసుకెళ్లిన కీరవాణి గారు తెలంగాణ గీతానికి ఇలా గ్రామాల వింటుంటే మాకు ధన్యవాదాలు సార్. ఒక రాష్ట్ర మంత్రిగా కాకుండా ఒక తెలంగాణ ఉద్యమకారుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటే మీరు ఖండించిన అన్నమయ్య సినిమా కానీ ప్రతి సినిమా చూస్తారు. ఎందుకంటే సమయం దొరికి సినిమా చూస్తారు. ఎందుకంటే అది ఒకటే, ఎందుకంటే ఆ టైంలో ఫోన్ మాట్లాడదు. కానీ పేదలు 4 గంటలు వేసి 2 గంటలు జిమ్ చేసి ఆ జిమ్ తర్వాత ఎప్పుడు ప్రజలనే ఉంటారు.
ఎప్పుడో సభ్యం దొరికితే నచ్చిన సినిమాలు చూస్తూనే ఉంటారు. అందుకనే మీరన్నా మీ సినిమాలన్నా మీ సంగీతం అన్నా మీ పాటలన్నా మీ దానిలో అర్థం ఇదేగా. ఇప్పుడు రెండో పాట మొదటి పాట 2 పాటలు చూసినాక అక్కడ ఆర్టికల్ జరగబుద్దాలి. నేను అర్థం దాకా చెప్పిన నేను 10 నిమిషాలు కలిసి గిరవాణి గారిని సన్మానం చేయాలి. నాకు అదృష్టం కల్పించిన దయాకర్ను అలాగే నీ నలభై నిన్ను కూడా అభినందించాలి. గిరవాణి గారిని ఎందుకంటే అవార్డు వచ్చిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు అఫీషియల్గా సన్మానం చేయలేదు. కాబట్టి నాకు అవకాశం అదృష్టం కల్పించడం సన్మానం చేసిపోతా అని చెప్పి అన్నాన్ని 2 గంటల పైన ఎందుకు చూసాం. ఉదయం 4 గంటలకు వేసి దాదాపు 7-8 గంటలు నేను ముఖ్యమంత్రి గారు కేంద్ర నేషనల్ అధికారులు రాష్ట్ర అధికారులు ఈ రీజనల్ లింక్ రోడ్ కానీ హైదరాబాద్ విజయవాడ రోడ్ మీద చాలా వర్క్ రోడ్తో బిజీ ఉండి 1 నిమిషం తిరిగిలేకుండా ఇక్కడికి రాగా అన్ని మర్చిపోయి మన దేశం ఈ సినిమా ఎట్లా తీసి అన్ని ఇంటూ నిజంగా కూడా మీతో గడపడం మీకు అవకాశం కల్పించిన మా మురళి గారికి మా దయాకర్ తమ్మునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా కీరవాణి గారు వారు ఇంకా కూడా ముందు మన భారతదేశ మన తెలుగు జాతిని పైకి తీసుకొచ్చే విధంగా ఇంకా కూడా ముందుకు పోవాలని వారు నిండా 100 ఆరోగ్యంగా ఉంటూ ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఎందుకంటే అలాంటి వ్యక్తి మన తెలుగు గడ్డపై ఉండడం నిజంగా తెలుగు వారందరూ కూడా గర్వించదగిన విషయం. అలాగే రాహుల్ ఇప్పుడే మనకు ఒక మంచి యువ సింగర్ గా ఇంత క్రేజ్ గా ఆయన పాటలను రోజు వింటూ ఉంటాం కార్లు. మీ అందరూ కూడా ఇక్కడ పాల్గొంటాం. మీ అందరూ కూడా మరొకసారి మంచి పెద్ద పెద్ద మీటింగ్ లో వేరే ఇంత సాటిస్ఫై ఉండదు, కానీ ఇలాంటి మీటింగ్ లో ఇంత మంచి కలుసుకోవడం చాలా సంతోషం. మీకు సంబంధించిన సినిమా రిలీజ్ అప్పుడు కానీ ఇంకా ఏ సహకారం కావాలన్నా మీరు డెఫినెట్ గా ఎప్పుడైనా రావచ్చు. మీరు నాయకర్ గారు ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేస్తే మీకు థియేటర్లు ఇప్పించే సినిమా చిన్న థియేటర్ అంటే సినిమాలు చేస్తారు. ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి అదే మినిస్టర్ గా నేను చెప్పి మీకు అన్ని విధాలా ఉండగా ఉంటాను. ఇలాంటి సినిమాలు సమాజానికి అవసరం. నాయకులలో మార్పు రావాలి, పాలకుల్లో మార్పు రావాలంటే ఇలాంటి సినిమాలు రావాలి. కాబట్టి తప్పకుండా మా ప్రభుత్వం నాయకుల సహకారం ఉండదు తెలియజేసుకుంటూ, మా వేరేలా ఆడుతుంటే మా గద్దరన్న జ్ఞాపకం వస్తున్నాం. గద్దరన్న నన్ను రేవంత్ రెడ్డి గారు హనుమాన్ బర్త్డే కలిసి నన్ను 10 నిమిషాలు ముద్దు పెట్టుకుని వదిలిపెట్టాడు. ఎక్కడ కలిసినా కానీ నేను ఎంపీగా నామినేషన్ చక్కగా వాళ్ళ గద్దరన్న ఇంటికి పోతే గద్దరన్న వదిన నన్ను విమల వదిన లోపలికి తీసుకుపోయి కూర్చోబెట్టుకొని అలా బెడ్రూమ్లో కూర్చోబెట్టుకొని గంటన్నర మాట్లాడి నన్ను నువ్వు ఏ విధంగా ప్రయాణం చేయాలి అని చెప్తే నువ్వు చేసే కార్యక్రమాలు చెప్పుకుంటావు అని చెప్తే ఒక అంతకుముందు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఎంపీగా ఆయన సలహాతో పోతే ఒక పైసా ఖర్చు పెట్టకుండా 8 లక్షల ఓట్లు తీసుకొని ఇవాళ ఎంపీగా గెలిచింది. అందులో ఆయన సలహాలు ఆయన ఎప్పుడు చెప్పేవాడు, నువ్వు తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టినావు, ఎవడు పేదవాడు వచ్చిన సాయం చేస్తావు, నీలాంటి నాయకుడు కావాలని ఇద్దరు చేయి పట్టుకుపోయి ఇంటి లోపల కూర్చోబెట్టి నాకు కొన్ని సలహాలు చెప్పింది. అందుకనే నేను కూడా నాది కూడా మీ సినిమా ఏ విధంగా తీసుకోవడం తప్పకుండా మీలాంటి వారికి నా పూర్తి సహకారం ఉన్నది. అందరికీ నమస్కారం. ఉండండి. థ్యాంక్ యూ పెద్దన్న. అందరికీ మంచి స్ఫూర్తినిచ్చిండ్రు. అన్నిటికంటే ముఖ్యంగా